అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. బుల్లితెర ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సందడి మళ్లీ మొదలు కానుంది. ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో 10వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇటీవలే అధికారికంగా ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అయితే గత సీజన్ల కంటే ఈ సీజన్ బిగ్ బాస్ మరింత స్పెషల్ గా ఉండనుంది. ఎందుకంటే తెలుగులో రియాలిటీ షో ప్రారంభమై 10 ఏళ్లు గడిచాయి. అందుకే ఈ ల్యాండ్ మార్క్ సీజన్ కోసం దశావతారం కాన్సెప్ట్ అంటూ బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు అందుతున్నారు. కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 10వ సీజన్ కంటెస్టెంట్స్ గా ఎవరు రానున్నారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎప్పట్లాగే ఈసారి కూడా సినీ తారలు, బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సింగర్లు, కొరియోగ్రాఫర్లు, యాంకర్లు ఇలా అన్ని కేటగిరీల నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఎంపిక చేయనున్నారు. సామాన్యులకు అవకాశం కల్పించేందుకు బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా త్వరలోనే స్టార్ట్ కానుందని సమాచారం. బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్స్ కు సంబంధించి పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా బుల్లితెర నుంచి పల్లవి గౌడ, తేజస్విని గౌడ, వసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, ఎక్స్ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆటా సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందు, రాయల్ మేక్ రమణ, శివ కడలి సత్యనారాయణ, బుల్లితెర స్టార్ ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్ల పేరు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి స్టార్ సింగర్ మంగ్లీ పేరు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగులో ఫోక్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మంగ్లీ. ఇప్పుడు సినిమా పాటలు కూడా ఆలపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ సింగర్లలో మంగ్లీ కూడా ఒకరని చెప్పొచ్చు. అలాంటి మంగ్లీ గత కొన్ని రోజులుగా వరుసగా వివాదాలు చిక్కుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇటీవల గోకుల నందన అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్రా సంస్థలో మంగ్లీ, ఆమె సోదరుడు కలిసి దాదాపు 200 కోట్ల రూపాయల స్కామ్ కి పాల్పడ్డారంటూ సుబ్బారావు అనే న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన మంగ్లీ ఇవన్నీ నిరాధార ఆరోపణలని, తన పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికే ఇలా కుట్ర చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది.